इमी जान तो वीडियो चुकी लोगों का नहीं ये आइटम्स की मीत वीडियो कर जुबे मास्क बिना तो फोटो को आइटम्स को फोटो का I slap you. Jonni, प्याज, चिल्ली, कदली, टमाटर, आइटम्स की वीडियो करो ये खाद्य देखा हाँ सेमिति कर दिया गया ना खाली खाई बेली खाइले चंडा ना कौन मेरे చిన్నటువంటి పదార్థాలు మీ మామూలుగా చాలా గుర్తిస్తాం సార్. ఓకే చాలా చూపించండి. లిట్మస్ పేపర్ సాయం బ్లూ లిట్మస్. ఇది ఆమ్లం సార్, ఎందుకంటే ఇది బ్లూ లిట్మస్ ని ఎర్ర లిట్మస్ గా మార్చింది. బ్లూ లిట్మస్ ని నీలి లిట్మస్ ని ఎరుపు మార్చింది కాబట్టి ఇది ఆమ్లం. ఇది ఆమ్లం. ఓకే ఆమ్లాలు ఏంటి? ఆమ్లాలు బ్లూ లిట్మస్ ని ఎరుపుగా మారుస్తాయి. చూపించండి. ఓకే రైట్ రిపీట్. నెక్స్ట్ ఈ పదార్థం చాలా సార్, ఎందుకంటే ఇది ఎర్ర లిట్మస్ ని నీలి లిట్మస్ గా మార్చింది. అందరూ చూపించండి. చూపించు. ఓకే మేక్ చేస్తాం. ఇది సార్ లోహాలు నీటితో రసాయన ప్రక్రియ జరిగితే ఏమవుతుంది సార్? ఏమవుతుంది లోహాలు నీటితో రసాయన ప్రక్రియ జరిగితే? లోహ హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ మరియు ఏ రసాయన చూపించు. ముందుగా మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఓకే అందరూ చూపించు. టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. తీసుకొని దీనికి టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తో సెట్ చేయాలి సార్. ఓకే టెస్ట్ ట్యూబ్ హోల్డర్ ని సెట్ చేయాలి. చేతి పట్టుకోకూడదు. చేతి పట్టుకుంటే ఉష్ణోగ్రత వెలువడటం వల్ల మన చేయి కాపే అవకాశం ఉంది కాబట్టి మనం టెస్ట్ ట్యూబ్ పట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ తర్వాత దీంట్లో సోడియం మెటల్ వేసుకోవాలి సార్. సోడియం మెటల్ అలాగే చిన్న ముక్క ఎలాగేసావు సార్? సోడియం మెటల్ ఎలా చిన్న ముక్క వేసావు? కట్ చేసేసి. ఎందుకు? మెటల్ కట్ అవుతుందా? సోడియం మెటల్ అనేది చాలా సున్నితంగా ఉండడం వల్ల కట్ అవుతుంది సార్. ఓకే 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 ఆ తర్వాత ఏం చేస్తాం? దీన్ని డ్రాపర్ సాయంతో దీన్ని డ్రాపర్ అంటారు. దీని సహాయంతో అవసరమైనంత నీటిని దీంట్లో వేసుకోవాలి. అందరూ చూడండి. అందరూ చూడండి. ఇది అందరూ చూడండి. అందరూ చూడండి. మొక్కని దగ్గర దూరం పెట్టండి. ఓకే దేనికి పొగలా వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువగా విడుదలవడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవడం వల్ల అది టెస్ట్ ట్యూబ్ అనేది మాటి పొగుతూనే ఉన్నాయి. ఓకే ఓకే చెప్పు 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 చెప్పు. ఇప్పుడు మనం దీంట్లో అధిక హైడ్రోజన్ గ్యాస్ విడుదలవడం వల్ల ఎక్కువ ఉష్ణం విడుదలైంది. ఎక్కువ ఉష్ణం విడుదలవడం వల్ల గ్లాస్ అనేది ఇరిగిపోయింది. కాబట్టి మనం నెమ్మదిగా మెగ్నీషియం రేట్ సార్. దీన్ని ఆమ్లం ద్వారా
ఆమ్లజనకం ద్వారా ప్రతిక్రియ జరిపితే ఏమవుతుంది గాలిలో మండిస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే చూపించండి. దీనికి ముందుల చేతి పట్టుకోకుండా ఏదో ఒక హోల్డర్ తో దీన్ని పట్టుకోవాలి సార్. ఆర్డర్ సైన్స్ దీన్ని పట్టుకోవాలి. ఓకే తర్వాత దీన్ని మండించాలి. పడిపోతుంది చేయండి. పైకి చేయండి. ఇదే సార్. ఇప్పుడు చూపించండి చూపించు. ఓకే ఏంటైంది? ఇప్పుడు మెగ్నీషియం హైడ్రో ఆక్సైడ్ అంటే లోహాలు అనేవి గాలిలో పడిస్తే ఆక్సిజన్ శరీరానికి లోహ ఆక్సైడ్స్. ఓకే లోహ ఆక్సైడ్స్ వాటి యొక్క లక్షణం ఆమ్లత్వమా క్షారత్వమా? క్షారీ. ఓకే వెరీ గుడ్. కట్ చేయండి. మీరు క్లాస్ ప్రకారం సార్ లోహాలు నీటితో రసాయన ప్రక్రియ జరిపితే ఏమవుతుందని దాని గురించి ప్రాక్టీస్ చేస్తాం. ఏమవుతుంది నీటితో రసాయన జరిపితే? నీటితో రసాయన జరిపితే లోహ హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ మరియు ఉష్ణోగ్రత విడుదలవుతుంది. ఓకే చూపించి ఎలా చేస్తారో చూద్దాం. మొదట ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి సార్. ఓకే టెస్ట్ ట్యూబ్ చూపించాలి. టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి సార్. దీనికి టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తోని ఫిక్స్ చేయాలి సార్. ఫిక్స్ చేసి దీంట్లో మనం సోడియం మెటల్ తీసుకోవాలి సార్. ఇది డ్రాప్ సార్. దీని ద్వారా వాటర్ దీంట్లో వేసుకోవాలి. ఓకే ఏంటి ఫోకస్? ఓకే ఓకే ఎక్కువ విడుదల వల్ల ఏంటవుతుంది? అది మండిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ అలా లేకుండా ఇంటండి మీరు అలా వెళ్ళి ఇదేంటి పిల్లలు? సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ ఏంటంటారు? గవర్నమెంట్ ఏంటంటారు? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, సుమంత్ ఇంకా ధూమకేతు వెనకాల ఏమంటారు? సోలార్ సిస్టమ్ అని అంటారు. గవర్నమెంట్ అంటారు. చూడండి సౌరకుటం ఎలా తిరుగుతుంది ఒక మోడల్ అన్నమాట. ఈ విధంగా సూర్యుని చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు అనేవి తిరుగుతూనే ఉన్నాయి. భూమికి దగ్గర ఉన్న గ్రహం పేరేంటి? బుధుడు. బుధ సూర్యకు అతి నికటతి बा ग्रह नाम बुध. तापरे शुक्र, तापरे भूमि. भूमि मूडो ग्रह भूमि. ओके तापरे शनि, तापरे अंगारगडु. अंगारगडु बुधुडु शुक्रुडु शनि अंगारगडु बृहस्पति యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో. ఓకే ప్లూటోని ఎక్కువ దూరం కూడా తీస్తారు. ఓకే మనం చూపించు ఇట్లా సోలార్ సిస్టమ్ లో మోడల్. ఓకే అజూర్ ప్రాక్టికల్ క్లాస్ కెమికల్ లాగిలా ఈరోజు ప్రాక్టికల్ క్లాస్ ఎలా అనిపించింది? ప్రాక్టీస్ చేయడం మీ అందరికి ఇష్టమేనా? ఓకే మీరు ప్రతిరోజు క్లాస్ లో విన్నది మన ల్యాబ్ వచ్చి నా పర్మిషన్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇది కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే